రామరామ్ అందరికి. నేనైతే మీ అశోక్ లాగర్ని. నేను మీ జాదవ్ లాగర్ని. ముదోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మరియు నిర్మల్ కలెక్టర్ గారికి మరియు అదే విధంగా పై ఉన్న అధికారులకి ఈ వీడియో చేయడానికి పెద్ద కారణం ఏమంటే మా రోడ్ సమస్య గురించి. సో ఎమ్మెల్యే గారు మీరు ఎన్నో సార్లు అన్నారు మా రోడ్ చేంజ్ చేస్తానని. సో ఇప్పటివరకు దాదాపు ఎలక్షన్ అయ్యి 2 సంవత్సరం కన్నా ఎక్కువనే అయిపోయింది. మీరు మా రోడ్ గురించి మీరు కొద్దిగా కూడా రెస్పాన్స్ అయితే లేరు. సో ఎలక్షన్ టైంలో అయితే మా దగ్గర వచ్చి ఓట్లు అయితే అడుక్కొని ఇట్లా రోడ్ వేస్తానని చెప్పిండ్రు. కానీ ఇప్పటివరకు రోడ్ గురించి ఒక చిన్న ఇది కూడా లేదు మాకు. సో మీకు మధ్యలో కూడా ఒకసారి అయితే పిలిచిన మాకు క్రికెట్ టోర్నమెంట్ నడిచినప్పుడు అప్పుడు కూడా మీరు అన్నారు 1 month లో చేయిస్తా అని. అప్పుడు కూడా ఏం చేయలేరు సార్ మీరు. కొద్దిగా ఎప్పుడైనా దయచేసి పట్టించుకోండి. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు మాకు స్కూల్కి వెళ్ళడానికి కాలేజ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సార్ నేటి బాలులే రేపటి పౌరులు అంటున్నారు సార్. రేపటి బాలులు చదువుకుంటేనే కాదు సార్ నేటి పౌరులు అయ్యేది. సార్ మాకు చదువుకోనికి వెళ్ళడానికి బస్సు లేదు సార్. ఏం లేదు పాప ఈ పిల్లడు చదువుకోనికి పోవాలంటే వాడికి బస్సు లేదు సార్. ఒక ఆటో ఛార్జ్ సంవత్సరానికి 10,000 అవుతుంది సార్. కనీసం మా ఊరికి బస్సు వస్తే మేము స్కూల్ కి పోవడానికి సార్. నేను పుట్టినకు దగ్గర 25 years అవుతుంది కావచ్చు, కానీ నా ఊర్లో ఇప్పటి వరకు నేను బస్సు చూడలేదు సార్. 70 సంవత్సరాల నుంచి మేము రోడ్ ఎదురు చూస్తున్నాం, కానీ ఇప్పటికీ సుగా మాకు రోడ్ లేదు. ఇప్పటి వరకు మా రోడ్ మారలే. చొక్కటి పొద్దున 7కి స్టార్ట్ అయితే ఆడ 10కి ఎండ్ అవుతున్నాను. సార్లు నాకు తిడుతున్నారు ఎందుకు 10కి వస్తున్నారు అని. అప్పుడు నాకు స్కూల్ కి రానికొచ్చిండు. నేను రిటర్న్ అయిపోతున్నాను. మా రోడ్ మంచిగా అయితే నేను టైం కి స్కూల్ కి పోతాను. సో ఈ మ్యాటర్ వచ్చి సార్ మా స్కూల్ వరకే కాదు, అలానే ఏమైనా పేషెంట్ ఉన్నప్పుడు అంబులెన్స్ కూడా రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మేము ముందు నుంచి ఓలారా తీసుకెళ్తున్నాం. సగం పేషెంట్లు అయితే రోడ్ కు డచ్కలకే చనిపోతున్నారు. సో రీసెంట్ గా మా నాన్నమ్మ కూడా హాస్పిటల్ అయితే తీసుకెళ్లినాం దమ్మాడగా. సో మధ్యలోనే డచ్కల కింద పిందాయి సదగంలోనే చనిపోయింది. సో పేషెంట్ మేమే ముందు వరకు ఓలారా అయితే తీసుకెళ్తున్నాం. తర్వాత అంబులెన్స్ రీచ్ అయ్యి హాస్పిటల్ అయితే వెళ్తున్నాం. సో సార్ మాకు చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి రోడ్ గురించి. మీరు ఏమైనా చేయండి కానీ మా రోడ్ గురించి అయితే పట్టించుకోండి. సో మాకు మెయిన్ గా ఉన్న పెద్ద ఏమైనా ప్రాబ్లమ్ అంటే సార్ అది రోడే సార్. ఈ రోడ్ వల్లనే మొత్తం మా విలేజ్ నడుస్తుంది. మీరు రోడ్ మంచి చేస్తే మా విలేజ్ లో ఆటోమేటిక్ డెవలప్మెంట్ అనేది వచ్చేస్తుంది. దగ్గర తెలంగాణ వచ్చేసి 5 సంవత్సరాలు అవుతున్నాం, కానీ ఇప్పటికీ సుగా సార్ మాకు రోడ్ లేదు, బస్సు లేదు సార్. తెలంగాణ వచ్చినా సుగా మాకు రోడ్ వస్తాయేమో, బస్సు వస్తాయేమో అనే ఆశ ఉండే, కానీ ఇప్పటికీ సుగా మాకు బస్సు వస్తలేదు సార్. ఇక్కడ నుంచి ఆటో వచ్చేసి ఇక్కడనే కిచెన్ లా ఫసిపోతాం మేమైతే. ఈ కిచెన్ నుంచి వెళ్ళడానికి అక్కడ దాకా గంట అయిపోతాయి. ప్లీజ్ సార్ ఇప్పటికైనా మా రోడ్ గురించి అయితే పట్టించుకోండి. ఎన్ని సంవత్సరం అని ఇదే ఖద్దార్ రోడ్ పైన పట్టుకాలి. మాకు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మా రోడ్ గురించి పట్టించుకోండి అంతే.